హాయ్ అండి, వెల్కమ్ టు లైఫ్ ఆఫ్ రామ ఛానల్. ఇప్పుడు మీరు భోగి రోజు అన్నమాట. ఇది భోగి. మనం భోగి రోజు మార్నింగ్ ఏంటంటే ఉన్నాయో వంటలు చూద్దాం. ఓకే, టిఫిన్ ఏదో మా బావ మా తమ్ముడు కలిపి వడ్డిస్తున్నారు. పొట్టిక్క బజ్జీ ఉండండి, కొంచెం చూపించాను, వాడు చూపించాడు. టిఫిన్ చట్నీలు 2, సాంబార్, పొట్టిక్క అంటారా దీన్ని? పొట్టిక్కలు. ఓకే అండి, బావగారు వడ్డిస్తున్నారు, మేము తింటున్నాం. తిన్న తర్వాత కాసేపటికి మళ్ళీ ఆటలు ఆడిచ్చారండి. గేమ్స్ ఆడాం. పిన్ని, మా అమ్మగారు, నేను, పిన్ని, ఇంకొకరు మా అమ్మాయి మనవరాలు అనమాట. తను నుంచుని ఆటలాడుతున్నాం. చూడండి, రాగానే పెట్టేస్తాను, కొంచెం సరదాగా ఉంటుంది కదా మా మాటలు విను, అందుకని చూడండి. చెప్తారు. అబ్బా, యంగ్ వాళ్ళిద్దరు భలే ఆడుతున్నారు. వీళ్ళిద్దరూ అన్నదమ్ములు, వాళ్ళిద్దరూ అన్నదమ్ములు, అందరూ కలిపి ఆట ఆడుతున్నారు. అంతే, మాట్లాడకూడదు, మాట్లాడితే పోతుంది. అల్లుడు, కూతురు, మామ, అత్తగారు. అందరూ ఒక పక్క ఆటలు, ఒక పక్క మాటలు. బాగా ఉండడు. అక్కడ ఆటలు ఆడేస్తున్నారు, ఇక్కడ మాటలు మాట్లాడేసుకుంటున్నారు జనాలు. ఇది వంశవృక్షం. ఇదిగో మా పేర్లు ఇక్కడ ఉన్నాయి. అప్ప చెల్లెళ్ళు ఇద్దరు, అన్నదమ్ములు ఇద్దరు మళ్ళీ ఫైనల్స్ లో ఆడుతున్నారు. ఇక్కడ పాట పెట్టేశారు, అందుకోసం మళ్ళీ వాయిస్ ఓవర్ ఇవ్వాల్సి వచ్చింది. ఏంటంటే ఇక్కడ పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు ఎవరు లేదండి, వయసుతో సంబంధం లేదు, సరదాగా ఆడడమే. అక్కడ రాశారన్నమాట, ఢిల్లీ, బొంబాయి అలాగా. ఎవరు దాంట్లో తిరుగుతూ ఉండాలి, ఎవరి దాంట్లో ఆగితే వాళ్ళ పేర్లు అక్కడ చూపిస్తున్నారనమాట. ఒకళ్ళ నుంచి అక్కడ చూపిస్తుంటే అక్కడ ఆగిపోయిన వాళ్ళు అవుట్ అనమాట. అంతే, మాకు తెలియకుండానే మేము అవుట్ అయిపోయాం. వీళ్ళు ఆడుతున్నారు, మాకు గేమ్ అర్థమయ్యే లోపల మేము అవుట్ అయిపోయాం అనమాట. వీళ్ళందరూ పెద్దవాళ్ళు అందరూ, వీళ్ళు అందరూ ఆడుతూ ఉన్నారనమాట. గేమ్లు ఆడిన తర్వాత మా కనుమనాడు ఎప్పుడో గిఫ్ట్లు కూడా ఇచ్చారండి. గిఫ్ట్లు తీయలేదు, కొంచెం నాకు ఒంట్లో బాగోలేదు కదా, అంత హుషారు లేనమాట. తర్వాత కొంచెం డల్ అయ్యాను, ఎందుకంటే రొంప దగ్గు, ఇంకా ఇలా అలా లేదండి బాబు, అంతలా వచ్చేసింది. మంచుల్లోనూ అది తిరిగి అలా ఎక్కువ వచ్చేసింది అనమాట. ఇదిగోనండి, ఈ ఆటలు అయిపోయాయి అనమాట. కాసేపటికి ఆటలు ఆపేసాము, ఇంకా గేమ్లు ఆపేసి వంటలు వచ్చేసాయండి. ఇంకా 12-1 గంట అయ్యింది.
ఇప్పుడు భోజనాలు చేసేసి మళ్ళీ ఆటలాడుకుందాం అని చెప్పేసి భోజనాలు చేసేస్తున్నాం. పప్పు, మామిడికాయ, బెండకాయ, దొండకాయ, కొబ్బరికాయ పచ్చడి, బిర్యానీ. ఇది భోగి రోజు వంటలు అనమాట. ఇలా అన్ని రకాల వంటలు తినేసి శుభ్రంగా అన్నం కూడా పెట్టారు, సాంబారు, అప్పడాలు, వడియాలు. అదిగో ప్లేట్ నిండా చూసారా, అన్ని రకాల వంటలు అనమాట. తినేసి శుభ్రంగా తినడం, ఆడుకోవడం. ఇక మా అమ్మ నాన్నగారు తింటున్నారు, ఇక్కడ అత్త తింటున్నది, ఇంకో అత్త తింటుంది, అందరు తింటున్నారు. గంగిరెద్దుల వాళ్ళు వచ్చారు, ఇద్దరు వాళ్ళతో మాట్లాడమాట. వారందరూ కూడా శుభాకాంక్షలతో ఆశీర్వదించండి. ఎల్లప్పుడు భాగ్యాలతో అష్ట ఐదుగురితో సంతోషంగా అయ్యా సంతోషంగా ఉండాలని ఉదయాన్నే లేచి తాను చేసి చుట్టూ తిరిగి బాగా బాగా చదవాలండి, ఆరోగ్యాలు బాగా ఉండి శంకురవయ్య భోగు పండుగ భోగుతారము చేశారండి. దివించవయ్యా ఎక్కన్న బాబు, బాబుని దివించవయ్యా. బాబు బాగా చదువుకొని పరీక్షలో పాస్ అయ్యి ప్రయోజకుడవి అమెరికా ఇంజనీర్ అవుతాడండి. అమెరికా ఇంజనీర్ గారికి 12 కోట్లు కట్టడం, 10 ఎకరాల పొలం. ఇలా అనుకుంటుండగానే సాయంత్రం అయిపోయిందండి. భోగి పళ్ళకి రెడీ అయిపోయాం. వీళ్ళందరూ భోగి పాట పాడుతున్నారు. తర్వాత భోగిపళ్ళు అనమాట. ఇదిగోనండి పిల్లలు, చిన్నపిల్లలు, వీళ్ళు ముగ్గురే అనమాట. మా పెద్ద మావయ్య ముని మనవలు, మా మేడ మావయ్య మనవడు అనమాట. వీడు వాళ్ళ ముగ్గురికి భోగిపళ్ళు పోస్తున్నారు. భోగిపళ్ళు ఎందుకు పోస్తారంటే చిన్నపిల్లలకి దిష్టిలు అవి తగలకుండా భోగినాడు భోగిపళ్ళు పోస్తే చాలా మంచిదని ఫస్ట్ తల్లి పోస్తుంది. తల్లి పోసిన తర్వాత మిగతా పేరెంట్ వాళ్ళ చేత పోయిస్తారనమాట. పెద్ద మొత్తాదులు ఎవరైనా ఉంటే వాళ్ళ చేత పోయించి తర్వాత మిగతా వాళ్ళందరూ పోస్తారు. వచ్చిన వాళ్ళందరూ పోయొచ్చు. ఇవి భోగి పళ్ళల్లో రకరకాలు కలుపుకుంటుంటారు. ఎవరు ఆనవాయితీని బట్టి వాళ్ళు కలుపుతారు. మా వాళ్ళైతే పళ్ళు, రేగిపండు, పువ్వు, పైసలు అవే కలుపుతారన్నమాట. డబ్బులు అనమాట, అవే కలుపుతారండి, ఇంకేం కలపరు. ఇవి అయిపోయిన తర్వాత భోజనాలకు వచ్చేసాం. రాత్రి మళ్ళీ టిఫిన్లు అండి. ఇది పూరీ కూర అనమాట. రాత్రి పూరీ కూర తినేసి మళ్ళీ కాసేపు ఆటలాడుకొని అలా కాసేపు పడుకున్నాం అనమాట. మరుసటి రోజు మళ్ళీ సంక్రాంతి రోజు మళ్ళీ కలుద్దాం, ఓకేనా? భోగి పండుగ అయిపోయింది. ఈ రోజుతో ఈ వ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. మీకు కనుక ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్, షేర్, కమెంట్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ లైక్ చేయండి.